అరకు ప్రాంతానికి వచ్చే పర్యాటకులు పర్యాటకాన్ని ఆస్వాదిస్తున్నట్లుగానే ఈ ప్రాంత పర్యావరణాన్ని కాపాడాలని టూరిజం శాఖ అధికారులు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యాటక దినాన్ని పురస్కరించుకుని అరకు ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరకు వచ్చే పర్యాటకులు ఈ ప్రాంత పరిశుభ్రతను పట్టించుకోవడం లేదని, ప్లాస్టిక్ పేపర్లు, చెత్త కాగితాలు, గాజు బాటిళ్లతో అరకు ప్రాంతాన్ని నింపేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అరకు పర్యాటకాన్ని ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు ఈ ప్రాంత పరిశుభ్రతను కూడా పట్టించుకోవాలని హితవు పలికారు. అనంతరం స్థానిక గిరిజన మ్యూజియంలో తింసా నృత్యం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. నేను అరకు ట్రైబల్ మ్యూజియం నందు ఈ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఒక ర్యాలీ తీయటం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరకు వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాలని ఆస్వాదిస్తూ అరకు అందాలని ఆస్వాదించండి, అరకుని ఏ విధంగానూ కూడా పాడు చేయొద్దు అనేటువంటి ఒక స్లోగన్తో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవము ఈ యొక్క పర్యాటక ప్రదేశాలన్నీ కూడా ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఈ యొక్క అరకు వచ్చేటువంటి వాళ్ళే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోని, ఇండియాలోని కూడా అన్ని పర్యాటక ప్రాంతాలు కూడా ఎంతో సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు వాళ్ళ యొక్క ఎలా ఉండాలి, ఇక్కడ ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఈ యొక్క ప్రకృతిని వాళ్ళు ప్రేమిస్తూ ఇక్కడ పాడు చేయకుండా, వ్యర్థాలు అవి కూడా ఇక్కడ వేయకుండా ఉండి ఈ యొక్క పర్యాటక ప్రదేశాలని నిత్యనూతనంగా ఉండడానికి పర్యాటకులు కూడా ఒక పాత్ర పోషించాలని ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ ఐఏఎస్ గారు మా యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి హోటల్ అసోసియేషన్ వాళ్ళు కానీ, ట్రావెల్ అసోసియేషన్ వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, డిగ్రీ కాలేజ్ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేశారు. అలాగే ఈ యొక్క అరకు పర్యాటకులు కూడా మా యొక్క శ్రమని, మేము చేసేటటువంటి ఈ కార్యక్రమాలని అన్నింటినీ కూడా గుర్తించి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొంది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కానీ ఏ విధమైనటువంటి హాని కలగకుండా ఆస్వాదించి వెళ్ళాలని మాత్రం వారికి कोरडन जरूरत टूरिज्म डे के इस संदर्भ में ये ट्रैवल म्यूजियम में मैंने यहाँ पे एंट्री होने के बाद यहाँ पे देखा तो यहाँ पे बहुत ही माहौल अलग रूप से यहाँ पे अरकू में सदस्य लोग अच्छी तरह से यहाँ पे रिप्रेजेंटेशन कर रहे हैं। जैसे कि यहाँ पे कुछ रैली भी कंडक्ट किया गया है, इसके अवसर कुछ दिमसा डांस भी अरेंज किया गया है। उसी तरह इस म्यूजियम के अंदर कुछ नृत्य कला प्रेजेंटेशंस प्रोग्राम्स भी यहाँ पे हो रहा है, जिसके बाद टूरिस्ट जितने भी कई एरिया से जो आ रहे हैं टूरिस्ट यहाँ पे आके उस नृत्य को और उस प्रोग्राम को यहाँ पे संदर्शित करने के लिए बहुत ही उत्साह दिखा रहे हैं। उसी साथ ही साथ यहाँ के जो ट्राइब्स और यहाँ के जो मतलब लोकल्स जो हैं विल्ली और गुड पॉइंट ऑफ में सपोर्ट कर रहे हैं। और उसी तरह यहाँ पे कई प्रकार के मतलब प्रोग्राम्स को कंडक्ट किए हैं। तो हम ऑल टूरिस्टों को यही मेरा निवेदन है कि मतलब आप भी ट्राइबल म्यूजियम को विजिट करें और ये वर्ल्ड टूरिज्म के दिन आप इस प्रोग्राम को आनंद लें। బంజుబాబు అండి, పద్మాపురం గార్డెన్లో నేను హార్టికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. 1980లో పర్యాటక అభివృద్ధి సంస్థగా దినంగా అప్పుడు ఆ రోజుల్లో ఏర్పాటు చేశారండి. ఆ రోజుల్లో నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు ఎందుకంటే 9th క్లాస్లో ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్స్ వేశారు. ఆ గుర్తులో నాకు బాగా ఇదిగా ఉంది. ఇది పర్యాటక అభివృద్ధి కొరకు మేము ఏర్పాటు చేస్తున్నాం. అంటే మా ఇక్కడ మన 50 మంది అందరూ రప్పించి ఒక సంబరాలుగా మేము ఏర్పాటు చేస్తున్నాం. సెప్టెంబర్ నుంచి మన ప్రపంచ ఆదివాసీ పర్యాటక దినంతో దాంతోపాటు ఇక్కడ పర్యాటకులు కూడా ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుందండి. దాని విధంగా కొన్ని మేము కార్యక్రమాలు చేస్తున్నామండి. నవంబర్, డిసెంబర్లో వాటి మంచి దాని చేస్తున్నాం. అందులో కూడా లాస్ట్ ఇయర్ మన టీ టాప్ కాటేజ్ అనేసి అది ఒక 54 లక్షలతో ఏర్పాటు చేసాం. 6 రూములు యూజ్ చేస్తున్నాం. దానికి కూడా చాలా డిమాండ్గా ఉందండి. పర్యాటకులు దానికి చాలా ఏపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ రాబోయే రోజుల్లో కూడా పర్యాటకులు పెరగవచ్చు అనేసి మేము అంచనా ఇస్తున్నాం.